ఆంపియర్ కంపెనీ వాళ్ళు తమ సక్సెస్ఫుల్ మోడల్ అయిన మ్యాగ్నస్ సంబంధించిన మరొక కొత్త వేరియంట్ మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట అందుబాటు ధరలు. మరి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరే ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ అనమాట. మరి ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉండే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, నేను ప్రైస్ డీటెయిల్స్ ఏంటో ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ గ్రాండ్ ఏదైతే ఉందో ఇది ఆంపియర్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఇంచుమించుగా సిమిలర్ స్పెసిఫికేషన్స్ అని ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తాను అనమాట. అడిషనల్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. మేజర్ గా మోటార్ కెపాసిటీ కానివ్వండి, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎటువంటి చేంజెస్ అయితే లేదనమాట. మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో కానివ్వండి, స్కూటర్ యొక్క బాడీ కలర్స్ లో కానివ్వండి, ఇలా కొన్ని మార్పులు అయితే ఈ స్కూటర్ అయితే చేయడం జరిగింది. సో మరి ఏంటో డీటెయిల్స్ అని ఇప్పుడు మీకు చెప్తాను. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా, కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఇదే ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ గ్రాండ్ అనమాట. దాన్ని జీ అనే ఒక సింబల్ తో హైలైట్ చేస్తున్నారు. గ్రాండ్ సింబల్ ని హైలైట్ చేసే విధంగా స్టైల్ కానివ్వండి, ఎర్గనామిక్స్ కానివ్వండి, సేఫ్టీ అనేవి ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసే పాయింట్స్ అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా ఈ స్కూటర్లో ఏంటంటే మ్యాగ్నస్ సంబంధించిన స్కూటర్ ఏదైతే ఉందో ఈ ప్రెసెంట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదో సిమిలర్ డిజైన్ ఉంటుంది. ఎదర కొంచెం బ్యాడ్జింగ్ లో కొంచెం ఎడిషనల్ ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశారు అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో కొంచెం అప్డేట్ చేసామని చెప్తున్నారు. గ్రాబ్ రైల్ అనేది కొంచెం ప్రీమియం గా ఇస్తున్నాం, సీట్ కూడా అప్గ్రేడ్ చేసామని చెప్తున్నారు. గోల్డ్ ఫినిష్ బ్యాడ్జింగ్ తో ఇస్తున్నాం అని చెప్తున్నారు. బ్రేకింగ్ కూడా అడ్వాన్స్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ అనే పాయింట్ అయితే చెప్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ పరంగా చూసుకున్నట్లయితే ఆంపియర్ సంబంధించిన నియో కానివ్వండి, నెక్సస్ కి ఇచ్చినట్టుగానే 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది డిఫాల్ట్ గా ఇస్తున్నారు. ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తీసుకోవటం అయితే ఆఫర్ చేస్తున్నారు. కలర్స్ పరంగా మ్యాచా గ్రీన్ అనే ఒక కలర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది డ్యూయల్ టోన్ కలర్, అలానే ఓషన్ బ్లూ, రెండు కలర్స్ ఆప్షన్స్ లో ప్రెసెంట్ అయితే ఈ స్కూటర్ అయితే అందుబాటులో అయితే ఉంటుంది. ఇక టెక్నికల్ స్పెక్స్ చూసుకుంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో BLDC హబ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. దీని టాప్ స్పీడ్ చూసుకుంటే గంటకు 65 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. లోడ్ కెపాసిటీ 150 kg. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూస్తే 2.3 కిలోవాట్ అవర్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తీసుకోవడం అయితే ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ ఎకో మోడ్ లో 80 నుండి 90 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. చార్జ్ చేయడానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుందని చెప్తున్నారు అనమాట. గ్రాడబిలిటీ చూసుకున్నట్లయితే 12% అయితే ఉంటుంది సింగిల్ రైడర్ తో. అదే డబుల్స్ వెళ్తే కనుక 10% గ్రాడబిలిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. చార్జర్ వచ్చి 7.5 amps చార్జర్ అయితే స్కూటర్ తో పాటు ఇస్తున్నారు అనమాట. బ్రేకింగ్ పరంగా ముందు వైపు కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. 130 mm డ్రమ్ బ్రేక్స్ అనమాట ఇవి. సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే ముందు వైపు మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనక వైపు చూసుకున్నట్లయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. స్కూటర్ తో పాటు సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ కూడా ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. టైర్ సైజ్ చూసుకుంటే 12 అంగుళాల ట్యూబ్ లెస్ అయితే ఈ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. దీంట్లో ఇంకా హైలైట్ చేస్తున్న ఇంకొన్ని విషయాలు ఏంటంటే 20% స్ట్రాంగర్ చాసిస్ లభిస్తుందని చెప్తున్నారు. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. అలానే 3.5 అంగుళాల ఫీచర్ లోడెడ్ LCD క్లస్టర్ అనే ఒక పాయింట్ అయితే హైలైట్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా ఏంటంటే ఒక నార్మల్ డిస్ప్లే తో ఆంపియర్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఈసారి ఏంటంటే 3.5 inch LCD డిస్ప్లే తో కలర్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు అనమాట. ఇందులో ఏంటంటే మనకి స్పీడోమీటర్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అది స్పీడ్ ఇన్ఫర్మేషన్ కాకుండా పక్కన మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అనేది బార్స్ రూపంలో ఇస్తున్నారు. దాంతో పాటుగా పర్సెంటేజ్ రూపంలో ఇస్తున్నారు అనమాట. రియల్ రేంజ్ ప్రెడిక్టర్ ఆఫర్ చేయట్లేదు, కానీ మనకి 100%, 99%, 98% ఇలాగా పర్సెంటేజ్ రూపంలో కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకునే ఇండికేషన్ అనేది మాత్రం ఇస్తున్నారు అనమాట. అలానే ఇందులో ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్, ఎడిషనల్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్తున్నారు, కానీ బట్ ఆంపియర్ సంబంధించిన నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ స్కూటర్ లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తేడా లేదనమాట. నియోలో కూడా 165 mm గ్రౌండ్ క్లియరెన్స్, ఇందులో కూడా 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో ఈ స్కూటర్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కాస్త కలర్ అపీరియన్స్ పరంగా అయితే కొంచెం కొత్తగా అయితే డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని ఎడిషనల్ ఎలిమెంట్స్ అయితే ఆఫర్ చేస్తారు. అంటే స్ట్రక్చరల్ చేంజెస్ ఏం కనిపించకపోయినప్పటికీ గ్రాఫికల్ గా మనకి ఓవరాల్ డిజైన్ పరంగా కొన్ని మార్పులు అయితే మాత్రం కొత్తగా వచ్చిన ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ పర్టికులర్ ఫీచర్స్ అన్ని కలుపుకుని ఆంపియర్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ని 90,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారనమాట. యాజ్ ఆఫ్ నో మేము డీలర్స్ కనుక్కున్నాం, స్టాక్ ఎప్పుడు వస్తుందని చెప్పి అడిగితే కనుక కొన్ని రోజులు పడుతుంది. విత్ ఇన్ ఒక 3-4 days లో అయితే ఈ స్కూటర్ సంబంధించి స్టాక్ అయితే షోరూమ్ కి అయితే అందుబాటులో అయితే వస్తుంది అని చెప్తున్నారు. అలాంటి ఇప్పుడు ఒకసారి మన ఆంపియర్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ గురించి కూడా మాట్లాడుకుందాం అనమాట. ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసినా కూడా సిమిలర్ గానే అనిపిస్తుంది మీకు. 65 kps టాప్ స్పీడ్, 2.3 kWh బ్యాటరీ ప్యాక్, LFP బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 80 to 95 kilometers రేంజ్ అనమాట. సేమ్ 130 mm డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ముందు వెనుక కూడా, 12 inch ట్యూబ్లెస్ టైర్స్, 165 mm గ్రౌండ్ క్లియరెన్స్, 5 to 6 hours ఆఫ్ ఛార్జింగ్ టైమ్. ఇందులో కూడా వీళ్ళు హైలైట్ చేస్తుంది 75,000 లేదా 5 years ఆఫ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు. 20% స్ట్రాంగర్ చాసిస్ విత్ మోర్ గ్రౌండ్ క్లియరెన్స్ అనే పాయింట్ అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. అలానే ఇప్పుడు ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 85,000 రూపాయల ప్రైస్ కి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. నియోకి
అలానే ఆంపియర్ సంబంధించిన ప్రజెంట్ తీసుకొచ్చిన గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి తేడా ఏంటంటే ఇందులో డిస్ప్లే పరంగా అయితే కొంచెం నార్మల్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే మనకి గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కలర్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా కలర్స్ ఏదైతే ఉన్నాయో దీనికన్నా కొంచెం ప్రీమియం కలర్స్ అనేవి గ్రాండ్ మోడల్ అయితే ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. దాంతో పాటుగా ఆంపియర్ కంపెనీ నుంచి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ స్కూటర్ ఆంపియర్ రియో 80 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ తీసుకోవడం అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే ఇందులో మనకి 1.44 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనమాట. 80 కిలోమీటర్ల ట్రూ రేంజ్ అనేది అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ 5.5 గంటలు ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బ్రేకింగ్ పరంగా ముందు వైపు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, వెనక వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసినట్టు ప్రెసెంట్ 59,900 రూపాయలకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరిగా ఆంపియర్ సంబంధించిన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 4 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ ఇది యూస్ చేస్తున్నారు. 93 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్టు 3 కిలోవాట్ అవర్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఎల్ఎఫ్ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. 136 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. మేము ఎలక్ట్రిక్ స్కూటర్ ని రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 112 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే రావడం జరిగింది అనమాట. స్కూటర్ లో మనకి 93 కిలోమీటర్ టాప్ స్పీడ్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంటి వద్దనే మీరు 3.5 గంటల్లోని ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఫుల్ చార్జ్ కూడా చేసుకోవచ్చు అనమాట. టైర్స్ పరంగా చూసుకున్నట్లయితే 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, వెనక వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో హై ఎండ్ వేరియంట్ చూసుకున్నట్లయితే నెక్సస్ ఎస్టీ వేరియంట్ అనమాట. 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి ఓడోమీటర్ కానివ్వండి, ట్రిప్ మీటర్ రీడింగ్ కానివ్వండి, రియల్ రేంజ్ ప్రిడిక్టర్ కూడా ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొత్తగా నెక్సస్ సంబంధించిన ఎస్టీ వేరియంట్ కోసం ఎడిషనల్ అప్డేట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎడిషనల్ అప్డేట్స్ ద్వారా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ లో రైడ్స్ అనలిటిక్స్ మరింత ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. స్క్రీన్ మిర్రరింగ్ అనే ఒక ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. మీరు నెక్సస్ సంబంధించిన యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో నావిగేషన్ పెట్టుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళ టచ్ స్క్రీన్ డిస్ప్లే మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇలా కొన్ని ఫీచర్ తీసుకొస్తున్నారు అనమాట. స్క్రీన్ సంబంధించిన లైటింగ్ అడ్జస్ట్మెంట్ అంటే డార్క్ మోడ్, అలానే మనకి నార్మల్ మోడ్ సంబంధించిన టైమర్ లాంటివి సెట్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ తో ఇప్పుడు కొన్ని ఫీచర్స్ అనేవి కూడా ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు. అలానే స్కూటర్ సంబంధించిన రిపేర్ అలర్ట్స్ లాంటివి ఏమైనా ఉంటే అది కూడా మీకు అలర్ట్స్ లాంటి సిస్టమ్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇలా ఆంపియర్ నెక్సస్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. నెక్సస్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ ప్రెసెంట్ 1,30,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. దాని మీద కూడా 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీతో ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా ఆంపియర్ కంపెనీ సంబంధించిన పోర్ట్ఫోలియో అనమాట. తెలుగు రాష్ట్రాల్లో ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. ఉదాహరణకు మేము ఇప్పటివరకు ఆంపియర్ సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో షోరూమ్ వీడియోస్ చూసుకున్నట్లయితే మనకి విజయవాడలో రామవరపాడు రింగ్ రోడ్ దగ్గర అయితే ఒక షోరూమ్ అయితే ఉందన్నమాట. గుంటూరులో చూసుకున్నట్లయితే కియారా సంబంధించిన షోరూమ్ అయితే ఉంది. అది ఆటో నగర్ దగ్గర అయితే ఆ షోరూమ్ అయితే ఉందన్నమాట. అలానే ఏలూరులో ఒక షోరూమ్ కూడా మేము షూట్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మనకి అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ డీలర్షిప్స్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్ గా ఆంపియర్ సంబంధించిన కొత్తగా మార్కెట్ లో తీసుకొచ్చిన ఆంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ చూపిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.